సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ టాపిక్ మీద నేను ఎప్పటి నుంచో వీడియో చేద్దామని అయితే అనుకుంటున్నాను, కానీ మొత్తానికి ఇప్పుడు కుదిరింది. నన్ను అట్లీస్ట్ నెలలో 2-3 అడుగుతూ ఉంటారు నన్ను ఈ టాపిక్ గురించి. సర్లే అని నేను వాళ్ళకి ఆన్సర్ చేస్తాను, కానీ ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువైనాయి. అంటే వీక్లీ ఒక 2-3 వస్తున్నాయి అనమాట. అక్క ఎందుకు అక్క ఈ వీడియోస్ అన్నీ కంప్లీట్గా పక్కకు పెట్టేసి మీరు అంటే కంప్లీట్గా మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉండేసి చదువుకోండి అక్క అని చెప్పేసి అంటున్నారనమాట. మీరు కనుక మన ఛానల్ వీడియోస్ కనుక రెగ్యులర్గా ఫాలో అయితే నేను ఎప్పటి నుంచో నేను ఈ మాట అయితే ఎప్పుడు చెప్తూ వస్తున్నాను. ఏంటిది అని అంటే, మనము గవర్నమెంట్ జాబ్కి కానీ గ్రూప్స్కి కానీ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక టెంపరీ జాబ్ అయితే ఉండాలి, లేదంటే ప్లాన్ బి ఇంకేదన్నా ఉండాలి. అంటే మనకి ఇన్కమ్ వచ్చేలాగా ఉండాలి. ప్లాన్ ఏ అనేటువంటిది మన ప్రైమరీ గోల్ అయితే, ప్లాన్ బి అనేటువంటిది కూడా ఆ గోల్కి ఆల్టర్నేట్ గోల్. ఇప్పుడు సపోజ్ నాకు గ్రూప్ 1 రాలేదనుకోండి, గ్రూప్ 2, ఇది మనకు ప్లాన్ బి ఉండకూడదు. ప్లాన్ బి షుడ్ బి ఒక ఫైనాన్షియల్ ఇన్కమ్ అనేటువంటిది జనరేట్ అయ్యేలా ఉండాలన్నమాట. అంటే ఒక జాబ్, టెంపరీ జాబ్. పర్మనెంట్ జాబ్ వచ్చే వరకు కనీసం టెంపరీగా ఏదో ఒక జాబ్ ఉండాలి కదా. నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాను. మీలో చాలామంది ఇప్పుడు యూట్యూబ్ అనేటువంటిది టైంపాస్ అని అనుకుంటారు. యూట్యూబ్ అనేటువంటిది ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ అండి. నాలాంటి వాళ్ళకి, వెళ్ళలేని వాళ్ళు, బయటికి వెళ్ళి జాబ్ చేయలేని వాళ్ళకు యూట్యూబ్ అనేటువంటిది, నాకైతే ఇది నాకు తెలియదు అసలు ఇదొక నాకు ఇన్కమ్ సోర్స్ అవుతుంది, ఇదొక నాకు ప్లాన్ బి లాగా టెంపరీ జాబ్ అవుతుంది అని చెప్పేసి నేనేమన్నా అనుకున్నానా. ఎర్నింగ్స్ అనేటువంటిది స్టార్ట్ అయినాయి. ఇంకప్పటి నుంచి ఎందుకు మనం లూజ్ చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే ఏమో ఈ యూట్యూబ్ అనేటువంటిది ఇంకా నేను ఎన్ని నెలలు రన్ చేస్తానో అది కూడా నాకు ఐడియా లేదు. కానీ మనకు ఒక ఆప్షన్ ఉంది కదా, మనకు ఆపర్చునిటీ అనేటువంటిది ఉన్నప్పుడు వై షుడ్ బి లూజ్ అన్నట్టుగా నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అవి కూడా కొన్ని మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి, కొన్ని స్టడీ బ్లాగ్స్ ఉంటాయి. సో మీరు అడిగిన దానికి నేను ఒకటే చెప్తానండి, మనకు యూట్యూబ్ అనేటువంటిది టైంపాస్ కాదు. అంటే చాలామంది ఏమంటారంటే, ఎక్స్పోజ్ అవుతున్నారు కదా, మీరు చదివేది బయటకి ఎవరికి తెలియకుండా మీరు అంటే గమ్మున చదువుకోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఇట్లా చదవడం వల్ల ఇలా పాపులర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ర్యాంకర్స్ ఉన్నారు. యూపీఎస్సీ క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే యూట్యూబ్ అనేటువంటి స్టడీ ఛానల్స్ రన్ చేయడం వల్ల నెగిటివ్గా అయితే ఏముండదు. మనకు ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ అనేటువంటిది ఉంది కాబట్టే దీన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటారు ఎవరైనా. నిజంగా మనకు యూట్యూబ్ నుంచి వెళ్ళి రెవెన్యూ కానీ రాకపోతే ఎవరైనా ఎందుకు చేస్తారు చెప్పండి? ఎవరు చేయరు కదా. నాకు కానీ నిజంగా నేను పర్టికులర్ ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఆ టైం కల్లా నాకు ఛానల్ మానిటైజేషన్ అయిపోయి ఉండకపోతే, మానిటైజేషన్ అవ్వకపోయి నాకు ఎర్నింగ్స్ అనేటువంటి స్టార్ట్ కాకపోతే నేను కంప్లీట్గా ఇంకా యూట్యూబ్ ఛానల్ బంద్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కేవలం రెండు నెలలు ఇంకా ఇదే టార్గెట్ అని చెప్పేసి అనుకున్నాను. నాకు ఏమంటారు, మానిటైజేషన్ అయిపోయింది అండ్ కొంత టార్గెట్ పెట్టుకున్నాను. ఒక 4-5 months అట్లా పెట్టుకున్నాను. $100 అనేటువంటి వస్తాయా రావా, అనవసరంగా స్టడీ ఛానల్ పెట్టాను అని చెప్పేసి బాధపడ్డాను. కానీ నాకు కొంచెం దేవుడి అనుగ్రహం కూడా నాకు యాడ్ అయింది. నాకు పేమెంట్ అయితే వస్తుందన్నమాట యూట్యూబ్ నుంచి. సో ఎందుకు వదిలేసుకోవాలి చెప్పండి? ఇప్పుడు నాకు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మనీ ఎంత అవసరమో. ఇప్పుడు ఒక బుక్ తీసుకోవాలి అని అంటే ఈజీగా ఒక 500 నుంచి 600 ఉంటుంది. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మళ్ళీ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ పడట్లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం నోటిఫికేషన్ ఏం లేదు. నేను ఆల్రెడీ ఈ ఇయర్ నేను కరెంట్ అఫైర్స్కి తీసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ పడ్డది అనుకోండి, నెక్స్ట్ ఇయర్కి నేను కరెంట్ అఫైర్స్ తీసుకోవాలి. మీకు అందరికీ తెలుసు ఒక్కొక్క కోర్స్ ఫీ ఎంత ఉంటుందని చెప్పేసి. ఎవ్రీ టైం నేను మా వాళ్ళని అడగలేను. నాకంటూ ఒక సంపాదన అనేటువంటిది వస్తుంది కాబట్టి నాకు కావాల్సినవన్నీ నేను నా సంపాదన నుంచే పెట్టుకోవాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఇదే, ఏదైనా ఒక పర్మనెంట్ జాబ్ వచ్చే వరకు టెంపరీగా ఒక జాబ్ చెయ్యాలి. నాకున్న సిచ్యువేషన్స్, నాకున్న సర్కమ్స్టాన్సెస్లో నా పిల్లల స్కూల్ టైమింగ్స్ అనేటువంటి నాకు ఇంకా సెట్ అవ్వట్లేదు. చాలామంది మీరు యూట్యూబ్ బంద్ చేసి మీరు ప్లాన్ బీగా మీరు ఇన్కమ్ సోర్సే అని అంటున్నారు కదా. వై డోంట్ యూ చూస్ అంటే సాఫ్ట్వేర్నే మళ్ళీ ఎందుకు మీరు ప్లాన్ బీ లాగా చేసుకోవట్లేరు అని అంటే, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి లిమిటేషన్స్ అనేటువంటి వాళ్ళకు ఉంటాయి. నాకు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉంది, నిజంగా వెళ్ళాలని ఉంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్లో ఇప్పుడు యూట్యూబ్ అనుకోండి, యూట్యూబ్ అనేటువంటి ఇప్పుడు దీనికి ప్లసెస్ ఉన్నాయి, దీనికి ప్లస్, దీనికి నెగిటివ్స్ ఎట్లా ఉన్నాయో, ప్లస్ మైనస్ ఎట్లా ఉన్నాయో, సాఫ్ట్వేర్ జాబ్ కూడా ప్లస్ మైనస్ 2 ఉన్నాయి. నాకు యూట్యూబ్ ఏంటిదంటే, సరే ఒక 1 monthలో నాకు $100 క్రాస్ అవ్వలేదంటే అట్లీస్ట్ నెక్స్ట్ మంత్ వస్తుంది. ఈ మంత్ ఆ మంత్ 2 కలిపి నేను కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే తీసుకుంటాను యూట్యూబ్ నుంచి పేమెంట్. అంటే టైమింగ్స్ అనేటువంటిది నాకు ఈజీగా సెట్ అవుతాయి అనమాట. తక్కువ జీతం వస్తాయి. సాఫ్ట్వేర్ జాబ్తో పోలిస్తే అందులో ఒక 10% కూడా రాదు. సాఫ్ట్వేర్ జాబ్లో నేను ఇప్పుడు కనుక జాయిన్ అయితే అందులో ఒక 1 lakh వచ్చింది అనుకోండి నాకు, ఇందులో నెలకు 10,000 రావడానికి నేను కింద మీద పడుతున్నా. ప్రతిరోజు వీడియోస్ పోస్ట్ చేయాలి. కొన్ని రోజులు అయితే ఇంకా లాస్ట్కి మంత్ ఎండింగ్ 31st వరకు మనకు క్యాలిక్యులేట్ చేస్తుంది కదా యూట్యూబ్. 1st నుంచి 31st వరకు క్యాలిక్యులేట్ చేసి అందులో కనుక $100 క్రాస్ అయితే నెక్స్ట్ మంత్ మనకు పేమెంట్ వస్తుంది. సో మనకు 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు, లేదంటే 31వ తారీఖు వరకు మనం $100 అనేటువంటిది మనం క్రాస్ చేయాలి. అది టార్గెట్ అనమాట. చాలామంది అంటూ ఉంటారు రోజుకు 2 వీడియోలు ఎందుకు అంటే, కన్సిస్టెన్సీ. నేను చేసే ఏ జాబ్ అయినా సరే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అది నా గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అయినా కావచ్చు, నా యూట్యూబ్ శాలరీ తీసుకునే విషయంలో అయినా కావచ్చు.
కొన్నిసార్లు నిజంగా నాకు హెల్త్ బాగాలేదనుకోండి నేను చెయ్యను సో ఇది ఆబ్వియస్లీ అందరూ చేసే పని, అందరూ చేయాలి కూడా ఇలానే. ఇప్పుడు యూట్యూబ్ అంటే అంత ఆషామాషి కాదు కదా. అంటే స్టడీ ఛానల్ వాళ్ళకి కనీసం $1 కూడా రాదు ఒక వీడియోకి. ఒక $0.30 అంటే ఎంత 0.30 చాలా తక్కువ అండి. $80 $1 అంటే ఇప్పుడు $87 ఉంది. ఇంకా $50 అంటే ఎంత, ఒక 45 అట్లా వేసుకోండి, 42 43. అందులో ఇంకా తక్కువ వస్తుంది, 50 కనీసం $0.5 కూడా రాదు ఒక్కొక్క వీడియోకి స్టడీ ఛానల్కి. సో మనం ఎంత కష్టపడాలి చెప్పండి. కన్సిస్టెన్సీ అనేటువంటిది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఏ జాబ్ అయినా సరే, మనం చేసే ఏ పనిలో అయినా సరే కన్సిస్టెన్సీ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. సో మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్పానని అనుకుంటున్నాను. ఇది నేను ప్రతి ఒక్కరికి నేను ఇదే సజెస్ట్ చేస్తానండి. ఇప్పుడు నన్ను చూసి చాలామంది స్టడీ ఛానల్ స్టార్ట్ చేశారు కదా. మిగతా ఛానల్స్తో పోలిస్తే స్టడీ ఛానల్స్కి చాలా తక్కువ ఉంటుంది ఇన్కమ్. మీకు చాలామంది కూడా అడుగుతున్నారు కాబట్టి వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. జాయిన్ బటన్ ద్వారా కూడా నాకు ఇన్కమ్ అయితే వస్తుంది. అది కూడా యూట్యూబ్ శాలరీలోనే యాడ్ అవుతుంది. అది సపరేట్గా ఇది సపరేట్గా అనుకుంటారు, కాదు. నాకు అది యాడ్ అవుతేనే నాకు మంత్లీ పేమెంట్ అనేటువంటిది వస్తుంది, లేకపోతే ఐ కాంట్ టేక్ మంత్లీ పేమెంట్ ఫ్రమ్ యూట్యూబ్. సో మీ డౌట్ కూడా క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అంటే నాకు అంటే వేరే ఇది కాకుండా వేరే జాబ్ చేయాలి అని చెప్పేసి చెప్పడం మర్చిపోయాను, అది కంటిన్యూ అవ్వలేదు కదా. సాఫ్ట్వేర్ జాబ్లో మార్నింగ్ నేను 9 o'clock ఇక్కడ స్టార్ట్ అయితే నేను ఆఫీస్కి వెళ్ళేసరికి 10:30 11 కూడా అవుతుంది. నేను వేరే జాబ్ ఎక్కడ చేయాలనుకున్న, హైటెక్ సిటీ కావచ్చు, లేదంటే నేను ఇంతకుముందు చేసిన జాబ్ కావచ్చు, అక్కడ కావచ్చు. సో అక్కడ నాకు 2 hours ట్రాఫిక్ పోతుంది. నేను మా పిల్లల్ని 4 o'clock కల్లా నేను పికప్ చేసుకోవాలి అని అంటే నేను ఇంకా ఆఫీస్ నుంచి ఎప్పుడు రాలి, ఇంట్లో ఎవరిని చూడాలి. నేను డే కేర్లో అట్లా వేయలేనండి పిల్లల్ని. డే కేర్లో వేస్తే పిల్లల్ని ఎట్లా చూస్తారో నాకు తెలుసు. అక్కడ ₹1,00,000 వస్తుంది కావచ్చు, కానీ మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు ఏ టైంలో స్కూల్ నుంచి కాల్ వచ్చేది తెలియదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో నేను నా ఇంట్లో కూర్చొని నా కరెక్ట్ టైమింగ్స్లో నా పిల్లల్ని, నా హస్బెండ్ని, ఇంటిని, నా ప్రిపరేషన్ని ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ నాకు ఒక ఇన్కమ్ సోర్స్ అనేటువంటిది యూట్యూబ్ ద్వారా వచ్చినందుకు నేను దీన్ని లూజ్ ఎందుకు చేసుకోవాలి చెప్పండి. సో ఇదే అనమాట ఉద్దేశము. ఇంకా ఏదో టైంపాస్గా వీడియోస్ ఏదో పెడుతుంది, ఏదో పాపులర్ అవ్వాలనో ఇంకేదో అవ్వాలనో అస్సలు కాదు. ఇవన్నీ కొన్ని మెమరీస్ దాచుకోవడం కోసము. అండ్ దిస్ ఈజ్ మై ఇన్కమ్ అండి. అంటే ఇన్కమ్ ఆపర్చునిటీ అనమాట. దేవుడు ఇచ్చిన ఒక ఆపర్చునిటీ లానే నేను ఫీల్ అవుతాను. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ వల్లనే కొద్ది గొప్ప యూట్యూబ్ నుంచి అయితే సంపాదించగలుగుతున్నాను. అంతే, ఇదేమి టైంపాస్ కోసం కాదు, ఇదేమి నాకు డైవర్షన్ కూడా అస్సలు అవ్వదు. నేను ఎప్పుడు యూట్యూబ్ని నాకు ఎంత టైం కేటాయించాలో అంత టైం కేటాయిస్తాను. అండ్ ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు కమెంట్స్ కూడా నేను పాస్ చేస్తాను. కొంతమంది వేరేలా అనుకోవచ్చేమో. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు కమెంట్స్ వల్ల నేను డీవియేట్ అవుతాను అని అనిపించినప్పుడు నేను కమెంట్స్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు పోస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఎవరు కామెంట్ ఏం చేస్తున్నారు, మళ్ళీ కామెంట్స్కి లైక్ చేయడము, మళ్ళీ వాటికి రిప్లై ఇవ్వడం అని అంటే ఇట్ ఈస్ టేకింగ్ టూ మచ్ టైం అనమాట. సో నేను అక్కడ నాకు టైం అనేటువంటిది పోతుంది కాబట్టి నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను. సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చు, కానీ నాకు టైమింగ్స్ది నాకు సెట్ అవ్వవు. థంబ్నెయిల్స్ ఇవన్నీ చాలామంది థంబ్నెయిల్స్ మేము ఎడిట్ చేసిస్తాము అది ఇది అని అంటారు, కానీ నాకు అంత లేదండి. నాకు వచ్చే యూట్యూబ్ ఇన్కమ్ నాకు $100 క్రాస్ అవ్వడానికి కింద మీద పడుతుంది. ఇప్పుడు ఆ వచ్చే 9,000లో నేను ప్రతి ఒక్క వీడియోకి ₹150 200 పెట్టేసి థంబ్నెయిల్ కూడా చేయించుకోలేను నేను. సో 10,000 వస్తున్నాయి చాలు. మనశ్శాంతిగా 10,000 సంపాదించినా చాలు. మనశ్శాంతి లేకుండా ₹1,00,000 2,00,000 సంపాదించిన దానికంటే మనశ్శాంతిగా నేను ఒక 10,000 సంపాదించుకుంటున్నా చాలు. అంటే నాకు అనదర్ సోర్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ మీద నాకు అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి కూడా నాకు వస్తుంది. దాని గురించి కూడా నేను 2-3 వీడియోస్లో నేను చెప్పాను. కమింగ్ డేస్లో కూడా ఒకవేళ నాకు ఇంకా ఎక్కువ కనుక ఇన్కమ్ వస్తే దాని గురించి కూడా నేను షేర్ చేస్తాను. ఎందుకంటే హౌస్ వైఫ్స్కి యూజ్ అవుతుంది కదా. నాలాంటి హౌస్ వైఫ్స్ చాలామంది ఉంటారు బయట. సో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. సో అంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఓకేనా. బై, టేక్ కేర్.